ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండే కామేశ్వరరావు మండల తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వేలంక గ్రామ పంచాయతీ 11వ వార్డు మెంబర్ గుర్తుర్తి శ్రీను 100 కుటుంబాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, ఈ రోజు టీడీపీలో చేరుతున్న వీరందరూ పాత కొత్త కలయికలో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, సీనియర్ టీడీపీ నాయకులు కుర్ల చిన్నబాబు, తూము కుమార్, గోడె బాల, కంచుమర్తి రాఘవ, వీరంరెడ్డి కాశీబాబు, గ్రామ సర్పంచ్ రాయుడు స్వామి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఇంటి చెల్లారావు, గండే చెల్లారావు, బేతాళ నారాయణమూర్తి, కుంచే శ్రీరామకొండలరావు, ఇంటి తమ్మాజీ, గండే రామలక్ష్మణమూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. గంటే బద్రీనాథ్ సత్యగోవిందరావు గోపి గారు నిజమైన అవసరం వస్తుంది. ఎడా నాగరాజు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల త్రిమూర్తులు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. చలబాబు గారు సొసైటీ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోయాడు. ఎడాల వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల రాకేష్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. ఎడాల వెంకటరామన్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గంటికోట రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గంటికోట వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. సత్యనాపల్లి వీరబాబు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. కొండ రాఘు గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. కొండ యామంత్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. గంట అప్పల్ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వడ్డిపల్లి బాబీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. వడ్డిపల్లి మాంజీ గారు వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా నా మీద ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రణాళిక రాబోతుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు సమైక్యంగా పొత్తు ధర్మంగా రాష్ట్రంలోనే ప్రభుత్వం మరి వస్తే, సమైక్య ప్రభుత్వం కానీ వస్తే ఏం చెయ్యబోతున్నాం అన్న దాన్ని సంపూర్ణంగా వారం రోజుల్లోనే ప్రణాళికను రిలీజ్ చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇటు మహిళలకు కానీ, అటు రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళా మతోళ్ళకు కానీ, కమ్యూనల్ నీడ్స్ ఇవన్నిటినీ మేళవింపజేసి
భవిష్యత్తులో మనం ప్రభుత్వంలోకి వస్తే చేయబోతున్నాం ఈ కార్యక్రమాలని చెప్పి మినీ మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవి కాక మన ప్రాంతానికి మనం ఏం చేసుకోవాలి, గతంలో ఏం చేసేవన్నది కాదు, అది అయిపోయింది. రేపు మీరు అవకాశం ఇస్తే భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నదాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని విశ్వసించి నన్ను మద్దతు ఇచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. నేను ప్రముఖంగా మరి మీ గ్రామం గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సి వస్తే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామం. ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఒక 20 సంవత్సరాలు పెట్టి దీన్ని మెట్ట ప్రాంతం కిందే చెప్పొచ్చు మీ గ్రామాన్ని. ఎందుకంటే ఏలేరు నీరుని మర్చిపోయారు. రేపు మీరందరూ కూడా పాదయాత్రగా కూడా మా ఊరు దాకా వచ్చి రేపు ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.